Find a quadratic polynomial each with the given numbers as the sum and product of its zeros and respectively. ప్రీవియస్ వీడియోస్లో మనం లాస్ట్ 2 సమ్స్ చూసాం కదా. ఆ సమ్తో పోల్చుకుంటే ఇది చాలా సింపుల్ అనమాట. అప్పుడప్పుడు 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. 4 మార్క్స్కి అయితే ఈ సమ్ నాకు తెలిసినంత వరకు అడగరు. ఒకవేళ పేపర్ సింపుల్గా వచ్చిందంటే కంపల్సరీ 4 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా సింపుల్. మనకి లాస్ట్ 2 వీడియోస్ చూసారు కదా, ఆ మోడల్ మీకు తెలిస్తే కనుక ఈ సమ్ మీరు వీడియో చూడకుండానే మీరు ఈజీగానే చేసేయగలరు అనమాట. బట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి, జీరో వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది. ఓకే రండి, ఈ సమ్ యొక్క సొల్యూషన్ మనం ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ నేను గివెన్ రాస్తున్నాను చూడండి. గివెన్ ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడంట. సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనకేం తెలుసు? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? మైనస్ బి బై ఏ. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా మనకు తెలుసు. ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్ ఏమి ఇచ్చాడు మనకి? ఫార్ములా కాదు, ముందు సమ్ ఆఫ్ జీరోస్ ఏమి ఇచ్చాడో రాద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి? 0. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమి ఇచ్చాడు? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? √5. ఓకే, మనకి ఇచ్చినవి రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? నవ్ యూ ఫైండ్. అసలు మనం ఇచ్చినవి రాసుకున్నాం, అట్ ద సేమ్ టైం మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో కూడా రాసుకోవాలన్నమాట. సో నవ్ యూ ఫైండ్, ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? నవ్ యూ ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో అలా ఫైండ్ అవుట్ చేయడానికి మనకేం తెలుసు? జనరల్ ఫామ్ తెలుసు. సో వీ నో జనరల్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇదే కదా మనకు కావాల్సింది. సో ఇదే జనరల్ ఫామ్. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే, మనకిచ్చిన వాటిలోని మనం తెలిసిన ఫార్ములాని నేను రాస్తానన్నమాట. అది ఎట్లా రాస్తానో చూపిస్తాను చూడండి. దానికన్నా ముందు ఇక్కడ చూడండి, వీ నో, లేకపోతే ఫ్రమ్ గివెన్ అని కూడా రాసుకోవచ్చు. ఫ్రమ్ గివెన్ అని రాయొచ్చు, వీ నో అని కూడా రాయొచ్చు. సో వీ నో అనే రాద్దాం, ఎందుకంటే మనకి కింద మనం సాల్వ్ చేసేది మనకు తెలుసు కాబట్టి. ఏం తెలుసు మనకి? సమ్ ఆఫ్ జీరోస్. ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి ఫార్ములా? మైనస్ బి బై ఏ. సో మైనస్ బి బై ఏ. అండ్ సమ్లో ఇచ్చిన సమ్ ఆఫ్ జీరోస్ ఏంటో కూడా రాసుకోవాలి మనం. మనకు తెలిసింది ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్ అంటే మైనస్ బి బై ఏ. కానీ మనకు సమ్లో ఇచ్చింది ఏంటో కూడా రాస్తాను నేను. దానికన్నా ముందు సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆల్ఫా వాల్యూ ఎంతో మనకు తెలీదు, బీటా వాల్యూ ఎంతో మనకు తెలీదు. బట్ ఆల్ఫా ప్లస్ బీటా ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత తెలుసు మనకి? 0 తెలుసు. సో అక్కడ నేను 0 రాస్తున్నాను. 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఓకే, ఇక్కడ చూడండి, నేను మైనస్ బి బై ఏ రాశాను కదా. ఇక్కడ ఏ వాల్యూ ఎంతో మనం తెలుసుకోవాలి, బి వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో బట్ ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కింద డినామినేటర్లో ఏమీ లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే 1 ఉన్నట్టు. ఓకేనా, డినామినేటర్లో ఏమీ లేదు అంటే 1 ఉంటుంది. అందుకే నేను ఏం రాస్తున్నానంటే 0/1. ఓకేనా, కరెక్ట్గా మీకు అర్థమవడం కోసం ఇలా దగ్గర రాస్తున్నాను నేను. ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఓకేనా, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి బి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది అనమాట. అది మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దానికన్నా తర్వాత నేను ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా రాస్తాను. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? మైనస్ బి బై ఏమో సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? మైనస్ సి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే మనకు తెలిసింది ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఓకే,
ఆల్ఫా ఇంటూ బీటా ఏంటో చూద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా ఏమి ఇచ్చాడు మనకి, √5 ఇచ్చాడు. సో √5ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. √5 ఈజ్ ఈక్వల్ టు C/A. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే √5ని ఏ విధంగా రాస్తున్నానంటే √5/1 అని రాస్తున్నాను నేను. ఓకేనా, √5/1. ఓకేనా, √5/1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, C/A. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్ 1, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను నేను. ఇది ఈక్వేషన్ 1, డైరెక్ట్ 1 రాస్తున్నాను నేను, సరిపోతుంది, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ నెంబర్ 2, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి 2 నుండి మనకి ఏం అర్థమవుతుందంటే A ఈజ్ ఈక్వల్ టు 1 అని, B ఈజ్ ఈక్వల్ టు 0 అని. యాక్చువల్గా ఇక్కడ మైనస్ ఉంది కదా సార్, మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మైనస్ ఉంది కదా సార్, -0 కదా అని. అసలు 0కే వాల్యూ లేదు, అప్పుడు +0 అయితే ఏంటి, -0 అయితే ఏంటి. సో అక్కడ మనకి 0 ముందు ప్లస్ రాసినా రాయకపోయినా ఒకటి. సో B ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ C ఈజ్ ఈక్వల్ టు √5 అవుతుంది. సో ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 నుండి మనకి ఏం తెలుస్తుంది, A ఈజ్ ఈక్వల్ టు ఎంతో తెలుస్తుంది. A ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 అండ్ B ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0 అండ్ C ఈజ్ ఈక్వల్ టు ఎంత, √5. ఇప్పుడు దీన్ని మనం జనరల్ ఫామ్లో రాస్తామన్నమాట. నవ్ వి సబ్మిట్ A, B అండ్ C ఇన్ జనరల్ ఫామ్లో సబ్మిట్ చేస్తే ఏమొస్తుంది, ax² + bx + c అనే దాంట్లో మనం సబ్మిట్ చేద్దాం. అంటే ఏంటి, జనరల్ ఫామ్ అంటే ఏంటి, p(x) అంటే పాలినామియల్ కాబట్టి p అని రాశాను. p(x) ఈజ్ ఈక్వల్ టు ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 రాసిన రాయకపోయినా ఒకటే. బట్ నెక్స్ట్ చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత, A ఈజ్ ఈక్వల్ టు 1 x² ప్లస్ B వాల్యూ 0 కదా, సో ఇక్కడ 0 రాస్తున్నాను. సో బ్రాకెట్ పెట్టినా పెట్టకపోయినా ఒకటే, x నెక్స్ట్ ప్లస్ C వాల్యూ ఎంత, √5. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 × x² ఎంత, x². సో 1తో దేన్ని మల్టిప్లికేషన్ చేసినా సరే x² వస్తుంది. ప్లస్ 0 × x ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇక్కడ +0 రాస్తాను నేను, 0 ప్లస్ √5. ఓకేనా. నెక్స్ట్ చూడండి x² ప్లస్ 0 ప్లస్ √5 అంటే ఎంత, 0 నుండి దేన్ని యాడ్ చేసినా సరే అదే వస్తుంది కాబట్టి √5. సో దిస్ ఈజ్ ద పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అనమాట. చాలామంది డౌట్ వస్తుంది అనమాట, సార్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే 3 టర్మ్స్ రావాలి కదా, 2 టర్మ్స్ వస్తున్నాయి ఏంటి అండి. ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ హైయెస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది 2 వస్తేనే అది క్వాడ్రాటిక్ పాలినామియల్. హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటామని మనం స్టార్టింగ్లో బిగినింగ్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏం రాస్తానంటే దేర్ఫోర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ x² ప్లస్ √5. ఓకే, చూడండి ఇదే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్. చూడండి ఇక్కడ మనం ఇచ్చిన సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకున్నాం. వాటిని జనరల్ ఫామ్ అయిన ఏబిసిలో సబ్మిట్ చేయడం కోసం మనం ఏ వాల్యూ, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఏబిసి వాల్యూలు ఎలా వస్తాయి మనకి తెలిసిన ఫార్ములా ప్రకారం -b/a, c/a ఉన్నాయి కదా, వాటి నుండి ఏబిసిని ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్లో, జనరల్ ఫామ్ ఈక్వేషన్లో మనం సబ్మిట్ చేసాం అనమాట. ఇదే సమ్ అనమాట. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.